నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రభుత్వం కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటికీ 10 రోజులు కూడా టైం పట్టింది. సో ఈ 10 రోజుల్లోనే అంటే కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం హల్చల్ చేస్తూ ఉన్నాయి. 6 నెలల వరకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తాం, టైం ఇస్తాం, తర్వాత వాళ్ళ వైఫల్యాలు ఏదో ఉన్నో దాన్ని ఎత్తి చూపుతామని చెప్పేసి మాట్లాడిన కేటీఆర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది, పథకాల మీద మాట్లాడడం జరిగింది. సో మన ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కౌడ్ గారు ఉన్నారు. నిజంగానే సార్ కంగ్రాచులేషన్స్ సార్. మరి సార్ని అడుగుదాం, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, కార్యాచరణ అన్ని కొనసాగిస్తున్న టైంలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల ఏంటి ఆంతర్యం ఏంటి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మహేష్ గారు, సో చూస్తే మీరు వ్యాఖ్యలు విన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అంటే వాళ్ళే అన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఒక 6 నెలలు టైం ఇస్తాం, ప్రభుత్వం కొన్ని తెలుసుకోవాలి, గత పాలకులు చేసినటువంటి అంశాలు ఏంటని తెలుసుకునేదానికి వాళ్ళు టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు ఒక 6 నెలలు టైం ఇస్తామన్నారు. కానీ తొందరపడి కోయిల ముందే కూసిందని స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇంత ప్రేమతో పట్టం కడతారని. ఇవాళ గుర్తుంచుకోవాలి, ఇవాళ 6 గ్యారంటీలు ఇచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక 48 గంటలలోపు 2 గ్యారంటీలు మేము ప్రజలకు ప్రవేశపెట్టినాం. ఉచిత బస్సు కానీ, ఆరోగ్యశ్రీ కానీ. 100 రోజుల్లో మేము ముందు నుంచి కూడా ఏం చెప్తా ఉన్నాం, 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు ప్రజలు చేరవేయడంలో మేము సఫలం అవుతామని. ఇంకా 100 రోజులు కాలే, 4 రోజులు కాకముందే ప్రతిపక్షాలు ఇలాంటివి మాట్లాడడం ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారి యొక్క అహంకారపూరితమైనటువంటి చర్యల వల్ల ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ తిరస్కరించినారు. ఇంకా కూడా జ్ఞానోదయం కాకుండా ఎలాగా? ఇవాళ 4-5 రోజులు కాలేదు ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు అనుక్షణం రివ్యూల పేరట ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడుతూ ఉన్నారు. మా ఉద్దేశం అంతా కూడా ప్రజలు ఏవైతే ఆకాంక్షలతో ఆశలతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఆ ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం ఉంటుంది. మీరు 9.5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని దివాలా తీసి విడిగా దుబారా చేసి విడిగా దోపిడికి గురైన రాష్ట్రాన్ని మేము సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. మీరు చేసిన ఘనకార్యాలను ఒక్కొక్కటిగా సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దానికోసం కట్టుబడి ఉన్నది. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, ప్రభుత్వం ఏర్పడ్డదో లేదో అప్పుడే కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి రాజాసింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇక ఒక 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి వాళ్ళు జోషిని చెప్పేస్తా ఉన్నారు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కౌంటర్ ఇవ్వదు? వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని అపాసం చేయడం, ప్రజాస్వామ్య విలువలు లేకుండా గెలిచిన ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ రకంగా వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఫస్ట్ జైల్లో పెట్టాలి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరితో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ప్రభుత్వాన్ని పడగొడతామని ఆషామాష ప్రజలు ఇచ్చిన తీర్పును మీరెవరు ప్రశ్నించడానికి? ఈ రకంగా ప్రజా తీర్పు ప్రశ్నిస్తే జైల్లో ఉంటారు కబడ్దార్ అనే మాట చెప్తా ఉన్నాను. ఓకే. సో మొత్తం చూసుకుంటే సార్, మీరు రైతు బంధు విషయంలో 15,000 డిక్లేర్ చేశారు మీరు సంవత్సరానికి, అంటే 7,500 7,500. సో మరి మొన్న రైతు బంధు విషయంలో మరి ఎంత రిలీజ్ చేశారు ఏంటి అనేది ఇది ఫేస్ వైజ్గా పోతుంది. నేను ఇందాక చెప్పి కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేయడమే కాకుండా రాష్ట్రాన్ని 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పులో పడేసి హాయిగా తప్పుకున్నాడు. సో ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన చేయని తప్పుని మేము మోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ఏ రకంగా దాన్ని పూడ్చుకోవాలి, ఏ రకంగా మేము ఇచ్చిన వాగ్దానం పూరించుకోవాలి, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానం పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. వెనుక ముందు డెఫినెట్గా అవుతాయి. ఓకే. సో కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసుకుంటే, అంటే ఆయన గతంలో నాకు పెద్దగా ఓడిపోతే నేను ఫామ్ హౌస్లో కూర్చుంటే నాకు పెద్ద పోయేది ఏమి లేదు అని చెప్పి అన్నారు. కానీ నేను ఖాళీగా మేమెందుకు కూర్చొని ఇస్తాం, నువ్వు తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తామని రేవంత్ రెడ్డి గారు బాహాటంగానే చెప్పడం జరిగింది. సో అటువంటి కార్యక్రమాలు ఉంటాయా? ఎందుకంటే జీవన్ రెడ్డి గారి మీద ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా అట్లాంటివి. మొదట్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు, కానీ ప్రజాదానాన్ని లూటు చేసి విచ్చలవిడిగా ఎవరైతే దుబారకు పాల్పడ్డారో, లూటికి పాల్పడ్డారో, ఇది ప్రజా సంపద, ప్రజా సొత్తు, వాటిని ఏ విధంగా రాబట్టుకోవాలో ఆ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.